బావగారు ఒక మంచి పాట పాడండి. 10 మంది మెచ్చేలాగా, 10 మంది ఇష్టపడేలాగా పాడండి. స్టార్ట్. ప్రియతమా ప్రియతమా నా మది నిన్ను పిలిచింది గానమై వెను ప్రాణమై నా ప్రాణమై శ్రీ రఘురాముని పోలిక నీవై అలనాటి జానకి జీవన వెలుగై మనానుబంధమే పలికేను లేదా మనానుబంధమే పలికేను లేదా నా మది నిన్ను పిలిచింది గానమై వెను ప్రాణమై నా ప్రాణమై జీవన యమున తరంగాల పైన మోహన మురళి రాగాల పైన మనానుబంధమే పలికేను లేదా నా మది నిన్ను పిలిచింది గానమై వెను ప్రాణమై నా ప్రాణమై సూర్యచంద్రులు వెలిగేదాకా దరులు గిరులు తెలిపేదాకా మనానుబంధమే పలికేను లేదా నా మది నిన్ను పిలిచింది గానమై వెను ప్రాణమై నా ప్రాణమై. ఇట్లా ఇక శిశవా ఫ్రెండ్స్, మా బావ చాలా కష్టపడి పాట పాడుతున్నాడు. శేఖర్ ఈయన పాట కావాలనుకుంటే నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్ములోకి వెళ్ళి అలా శేఖర్ ఓల్డ్ సాంగ్స్ శేఖర్ సూపర్ హిట్ సాంగ్స్ ఉంటుంది. వీళ్ళు చూడండి, ఓల్డ్ సాంగ్స్ శేఖర్ ఈయన నేమ్ అంతే, ఓల్డ్ సాంగ్స్ శేఖర్ సూపర్ హిట్ సాంగ్స్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి చూడండి, మస్తు పాడిండు పాటలు. మా బావ రియల్గా పాడిండు, మ్యూజిక్ లేకుండా ఏం లేకుండా ఆయన మంచి వాయిస్, గంభీర వాయిస్తో సూపర్ హిట్గా పాడిన పాట అంటే ఇది ఒకటే. ఇలాంటి పాట చిన్న పాడాడు మన అంటే ఇప్పటి నుంచి వస్తాడు శేఖర్ బావ. ఖచ్చితంగా చూస్తుండండి, లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి. సూపర్ హిట్ పాట ఇది, ఓల్డ్ సాంగ్స్ సూపర్ హిట్ శేఖర్ అని ఉంటుంది అనేది. వెళ్ళండి, దాన్ని టచ్ చేయండి, చూడండి. ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో సూపర్ హైలైట్ అంటే శేఖర్ అంటే హైలైట్ అంటే ఓల్డ్ సాంగ్స్. ఓకే, ఇలాగైనా సపోర్ట్ చేయండి. ఎక్కడన్నా గుర్తుపట్టండి, ఒకసారి హాయ్ అని చెప్పడానికి. హాయ్ చెప్పావా? హాయ్ అని హాయ్ చూసావా? హాయ్ చెప్తున్నాడు. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఎందుకంటే చాలా కష్టపడతాడు ఆయన. కష్టపడే వ్యక్తి అంటే శేఖరు. మంచిగా గుర్తుపెట్టుకోండి, అదని ఎక్కడున్నా గుర్తుపట్టండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీ నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్.